హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఇంతకుముందు ఏపీలో భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అప్పుడు టికెట్ రేట్లు మొత్తం తగ్గించినప్పుడు ఏం మాట్లాడాను ప్రొడ్యూసర్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వగానే వెళ్ళి అందరూ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అసలు దీనిపైన మీ ఒపీనియన్? అంటే అప్పుడంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి చిరంజీవి గారు కూడా చేతులు జోడించి మరీ అడిగారు. ఇప్పుడు ఈయన ఈ రకంగా ఇంత గెలుస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అది అందరికీ సరైన దెబ్బ అది. సో ఈ రోజున వాళ్ళే కాళ్ళ దగ్గరికి వచ్చారంటే ఒక ఇలువ, అంటే ఒక మనిషి ఒక ఇలువ ఒకప్పుడు ఎలా ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అలాగే ఉంటాడని ఎవడో గెస్ చేయలేరు. సో ఈ రోజున ఎవరు గెస్ చేయలేని ఎత్తులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే కాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే రేపొద్దున అక్కడ ఏం జరిగినా సరే ఈయన చేయాలి కాబట్టి, ఆ పొజిషన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ రోజున వచ్చి కలవటం జరిగింది. అది మంచిదే ఇది కూడా, ఎందుకంటే ఆయన కూడా మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తాడు. ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి, అవి 50% అయిన ఇంకా 50% బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నిదానంగా చూసుకుని ఇందులో మళ్ళీ అడుగు పెడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటు డిప్యూటీ సీఎంగా అండ్ అలాగే హీరోగా రెండు కంటిన్యూ చేసి రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా? చేస్తారు, 100% చేస్తారు. ఎలా అనుకుంటున్నారు? ఎలా అంటే ఇప్పుడు మూవీస్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year 2 years అనుకోండి, బిజీ షెడ్యూల్లో ఉంటారు. డైలీ షూటింగ్ చేస్తే కానీ 2 yearsలో మూవీ కంప్లీట్ కానీకి లేదు. అలాంటిది 2 years జనాలను వదిలేసి ఇటు మూవీస్లో ఉండి జనాలకి ఏం కావాలి అంటే వాళ్ళకి ఏం అందుబాటులో లేవు, ప్రతిది అన్నీ చూసుకొని ఆ టైమింగ్స్లోనే సినిమాకి డేట్స్ ఇవ్వటం అయితే జరిగిద్ది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఏం జరిగినా సరే మళ్ళీ విత్ సెకండ్స్లో మళ్ళీ అక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఉంటాయి కదా హెలికాప్టర్స్ విమానాలు, సో అలా ప్లాన్ చేసుకుని షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిద్ది. దానికి ఇష్టమైతే వాళ్ళు సినిమా తీస్తారు, లేదంటే లేదు. సో ఆ షెడ్యూల్ అయితే ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జనాలు అంతా నమ్మి గెలిపించారు కాబట్టి కంపల్సరీ. నేను ఇప్పుడు దాకా చాలామంది రాజకీయాలను చూశాను, కానీ ఇంత కసిగా ప్రతి పాయింట్ టు పాయింట్ మాట్లాడి అలా నోటంట అంటే మాట రాకుండా చేసిన వ్యక్తి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో ప్రజలకు అండ్ ఫ్యాన్స్కి ఇద్దరికి సమన్వయంగా పాలన చేస్తారు, సమన్వయంగా చూసుకుంటారని మీరు అనుకుంటున్నారు? 50-50 బ్యాలెన్స్ చేస్తాడు. ఆ సత్తా ఆయనకు ఉంది, ఆ దమ్ము ఆయనకు ఉంది, చేయగలడు, చేసే వ్యక్తి కాబట్టి మేము నమ్ముతున్నాం కూడా. అది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, నా పేరు నర్సయ్య అన్న. ఇంతకుముందు మన ఏపీలో భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయినప్పుడు జగన్ గారు మొత్తం టికెట్ రేట్లు మొత్తం తగ్గించారు. అప్పుడు ఏం మాట్లాడని ప్రొడ్యూసర్స్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అందరు పోయి సార్ దగ్గర ఉండి మాట్లాడుతున్నారు. అసలు ఇది దేని గురించి అనుకుంటారా, మీకు ఏమనుకుంటారు అన్న? అది యాక్చువల్లీ టికెట్ల రేట్లు పెంచడానికో లేదా టికెట్లు ఈ విధంగా మావి ఆంధ్రాలో సినిమాలు నడిపించడం కోసం అని వాళ్ళు వెళ్ళలేదన్న. యాక్చువల్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను డైలీ చూస్తున్నా న్యూస్లో, డైలీ చూసినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ కానీ వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే సన్మానించుకోవడానికి. సో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణే కాదు, చంద్రబాబు నాయుడిని వీళ్ళను సన్మానించుకుందాం అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చారు. సో ఇంక్లూడింగ్ పాత హీరోయిన్ కూడా అయినటువంటి ఆయన సుప్రియ, ఆమె ఎవరంటే మన అన్నపూర్ణ వాళ్ళ స్టూడియోకి సంబంధించిన ఆమె. సో ఆమె కూడా నిర్మాతగా మారి కొన్ని సినిమాలు తీశారు. సో ఆమె, అల్లు అరవింద్, తర్వాత దిల్ రాజు, సో ఇలాంటి పెద్ద పెద్దోళ్ళల్లో వచ్చారు. అశ్విని దిత్ పవన్ కళ్యాణ్తో కూడా బాలు సినిమా తీశాడు, వైజయంత్ మూవీస్. సో అన్నీ తీశారు నిర్మాత వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు వచ్చి. ఎందుకు అంటే సన్మానించుకుందాం, ముందు సన్మానించుకుంటే మన వాళ్ళు అవుతారు, మన దగ్గర అవుతారు. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు టికెట్ రేట్ల గురించి, సినిమాల గురించి రాలేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది. సో భీమ్లా నాయక్ టైంలో అంటే అది ఇంకా వైసీపీ పూర్తి ఆపోజిట్ ఉన్నారు వాళ్ళు. ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పూర్తి ఆపోజిట్. ఇతనికి ఒక పార్టీ ఉంది, అతను వాళ్ళని విమర్శిస్తున్నాడు డైలీ. ఎప్పుడు చూసినా వాళ్ళు వీళ్ళు అరుచుకోవడము, దానివల్ల పవన్ కళ్యాణ్వే స్పెషల్గా రేట్లు తగ్గించారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినాక ఇంకా దానికి మాట్లాడేంత ఇంకా లేవండి, మాటలు లేవు. సో నిర్మాత అని కాదు, ఏమని కాదు, టాలీవుడ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా బాగుపడుతుందని నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటు డిప్యూటీ సీఎంగా కొనసాగుతారంటారా, ఫ్యాన్స్ కోసం మళ్ళీ మూవీస్ చేస్తారనుకుంటున్నారా? అన్న చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అన్న
డిప్యూటీ సీఎం అయినా తర్వాత రేపు పొద్దున ప్రధానమంత్రి అయినా తన వృత్తిని మర్చిపోడు. ఆయన ఒక 6 నెలలు టైం ఇస్తున్నాను, 6 నెలలు టైం ఇస్తాడని చెప్పారు. 6 నెలల్లో మన పాత సినిమాలన్నీ ఉన్నాయి పెండింగ్లో, వాటిని ఫిలప్ చేసుకోండి అని చెప్పాడు, కూడా అనౌన్స్ చేశాడు. మొన్న రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి కాకముందు కూడా ప్రమాణ స్వీకారం మంత్రిగా చేసినప్పుడు జస్ట్ ఒక్కసారి అట్లా వెళ్ళొచ్చాడు. అదేం సినిమా అంటే మన ఉస్తాద్ భగత్ సింగ్, దానికి వెళ్ళొచ్చాడు. ఆల్రెడీ ఒక షూటింగ్ జరిగింది ఒక స్పాట్లో. సో అలా ఒక 6 నెలలు టైం తీసుకుంటాడు సినిమాల కోసం. సపరేట్గా కంపల్సరీ ఆ సినిమాలు పూర్తి చేయాల్సిందే. సినిమానే, రాజకీయమే. రామారావు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు సినిమాలు చేశాడు. ఏ సినిమా, శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, ఇంకోటి అదేంది మన పుణ్యభూమి నా దేశం ఉన్నట్టు మన సినిమా ఉంది, ఏది మేజర్ చంద్రకాంత్. సో ఆ సినిమాలు ముఖ్యమంత్రి అయినాకనే తీసింది, ముఖ్యమంత్రి కాకముందు కాదు కదా. సో ముఖ్యమంత్రి తీసినప్పుడు ఉప ముఖ్యమంత్రి తీస్తాడండి, తీయాల్సిందే. పెండింగ్లు ఉన్నాయి. సో 2 పకాలుగా 2 బొమ్మ కావాలి, బొరుసు కావాలి. సో రెండు వైపులా ఆయన చూడాలి. ఇప్పుడు బొరుసు అయినాడు అంటే రాజ్యాధికారం చేపట్టాడు. రాజు అయినంత మాత్రాన ప్రజల దగ్గర రాకుండా ఉంటాడా? వస్తాడు. అట్లనే సినిమాల పరంగా తన వృత్తిని మర్చిపోడు, చేస్తాడు. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు మోక్షణ వంకయ్య అండి. సార్, ఇంతకు ముందు భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అప్పుడు జగన్ గారు టికెట్ రేట్లు మొత్తం తగ్గించారు. అప్పుడు ఏం మాట్లాడని ప్రొడ్యూసర్స్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చర్చించడం జరిగింది. అసలు దేని గురించి చర్చించవచ్చు, ఏంటి అన్నారు? దేని గురించి అంటే ఇప్పుడు ఈయన సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈయన దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో లేడు కదా, ఆయన ఏం ప్రొడ్యూసర్ కాదు, ఆయన ఒక హీరో కాదు. ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హీరో కాబట్టి, మెగా కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి అందుకే వెళ్తుంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అయినా సార్ అయినా, పవన్ కళ్యాణ్ నేను కూడా మెగా అభిమానినే. పార్టీలు వేరు, మెగా అభిమానులు వేరు. నేను మెగా అభిమానంతో నేను సినిమా నిర్మాతనైనా, ఒక అభిమానంతో నేను వాళ్ళతో ఎప్పుడు కూడా కలవలేదు. ఈరోజు కూడా నాకు అవకాశం రాలేదు. నేను చిన్న నిర్మాతను అనుకుంటే నేను 2-3 సినిమాలు చేశాను, నేను నిర్మాతనయ్యాను, ఎప్పుడోసారి కలుస్తాను అన్నట్టు ఉద్దేశంలో వెళ్ళాం. కానీ ఈయన సినిమా ఇండస్ట్రీ వచ్చాడు కాబట్టి వెళ్తారు. కానీ ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటారు, పెద్ద వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు విలేజ్ నుంచి ఒక హీరో కావాలని వస్తారు, వాళ్ళకి సపోర్ట్ లేదు. వాస్తవమా కదా? పెద్ద కుటుంబం నుంచి మాత్రం హీరోలు అవుతున్నారు. చిన్న కుటుంబం నుంచి హీరో వస్తే ఆ సినిమా థియేటర్లు ఇయ్యరు. అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేసి చిన్న సినిమాలకి మన సబ్సిడీ ఇచ్చేసి జిఎస్టీలు ఎత్తేసి ఎన్ని పవన్ కళ్యాణ్ చేస్తాడా అని చెప్పేసి కలుస్తుంటాము. కానీ నాకైతే తెలియదు. కానీ పెద్ద సినిమాకు ఎవరైనా ప్రేక్షకులు వెళ్తారు, టికెట్ కొంటారు. చిన్న సినిమా హీరోలకి టికెట్లు కొంటారు, పోరు. వాస్తవాలు ఇది నేను జరిగేది. కానీ పెద్ద హీరోలు ఒక 10 కుటుంబాలు ఎన్నో ఉండరు. 90 మంది హీరోలు కుటుంబాలు ఉంటాయి. కానీ 90 మంది థియేటర్కి వెళ్ళరు హీరోలు పిల్లలు. నా కొడుకే ఉండడు, నేను హీరో చేయాలా, నా కొడుకు అంటే ఫలానా ఎవరు అంటే అరుణ్ కుమార్ అంటే ఎవరు చూస్తారు చెప్పులు. ఫలానా నిర్మాత అంకాయ వాళ్ళ అబ్బాయి అంటే ఎవరు తెలుసా? నేను తెలుసా? నా ఫ్యామిలీలో ఎవరూ లేరు సినిమా ఇండస్ట్రీలో. ఒక సినిమా మీద ఇంట్రెస్ట్తో నేను వచ్చాను, ఒక మెగా అభిమానంతో వచ్చాను. మనం కూడా ఎందుకు ఉండకూడదు? అగ్రికల్చర్లో ఒక పొలంలో నేను చేశా, నా కొడుకులు చేయకూడదు, నా కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎందుకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వెళ్ళి నేను చేస్తున్నాను. వాస్తవాలు అది. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అయింది కాబట్టి ఆయన ఒక దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఏపీ కూడా చిన్న నిర్మాతల గురించి టెక్నికల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, నిర్మాతల గురించి ఒక పక్కన కాదు, అప్పులు తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. టెక్నీషియన్ వాళ్ళు, లైట్ మెన్లు కానీ, కెమెరామెన్లు కానీ, ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఫుడ్ ఉండదు. ఒక్కోసారి వాళ్ళకి అవకాశాలు ఉండవు కదా సినిమా అంటే. రోజు వాళ్ళు ఎలా ఎంతో ఇబ్బంది నాకు తెలుసు అండి. అది నాకు తెలిసిన వరకు నేను ఎంతోమందికి నా ఆఫీసులు తినిపోమని చెబుతాను. నేను ఫుడ్ నేను పెడతాను. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోనే ఉంటారనుకుంటున్నారు, మళ్ళీ సినిమాలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? సినిమాలు చేయొచ్చండి. రామారావు అనే వ్యక్తి కూడా, ఎన్టీ రామారావు కూడా హీరోనే. ఆయన పార్టీ పెట్టాడు. ఫస్ట్లో లేదు కదా, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 34 సంవత్సరాల నుంచి ఉన్నది. ఆయన పార్టీ పెట్టినాక ఇప్పుడు ఎట్లా జరిగిందో వన్స్ వారు అట్లా జరిగింది. రామారావు ఎలా ఉన్నప్పుడు తెలుసా మీకు? ఇప్పుడు ఎట్లా కూటమిలో ఎన్ని సీట్లు వచ్చినాయో రామారావు కూడా అప్పుడు వచ్చినాయి. ఒకప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు వన్స్ వార్ అంతే. అప్పుడు ఏం ప్రతిపక్షం కూడా లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి 25 సంవత్సరాలు కష్టపడినాడు సీఎం కావాలంటే. రామారావు మీద నిలబడి పోటీ చేయాలంటే ప్రతిసారి ఓడిపోతూనే వచ్చాడు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తే.
ఎన్ని ఉన్నా కూడా రాజకీయంలో ఒక ఎత్తు, సినిమాలు ఒక ఎత్తు. కానీ సినిమా ఇండస్ట్రీ వచ్చింది ఒక రామారావే. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చాడు. కానీ ఇది తీసుకొచ్చి మన ఏపీకి సినిమా ఇండస్ట్రీ కూడా తీసుకెళ్తే అక్కడ కూడా కొంతమంది బతుతారు. అగ్రికల్చర్లో ఎట్లా నువ్వు సాయం చేస్తావో సినిమా ఇండస్ట్రీ కూడా సాయం చేస్తే ఇంతమంది ఇప్పుడు సినిమా ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందరు అగ్రికల్చర్ చేయలేరు కదా, పొలం పని చేయలేరు కదా. ఇండస్ట్రీలో సుఖపడిన వాళ్ళు ఆడికి పోలేరు, అగ్రికల్చర్ చేయలేరు, అసలు పొలం పని చేయలేరు. నేను అన్నీ చేసి వచ్చినాను. నేను వ్యవసాయం మా ఊళ్ళో కనుక్కోవాలంటే మాది పూసలపాడు, మోక్షం వంకాయ మాది. నేను ఉండేది బేస్తరపేటలో. నేను పక్కా అడ్రస్ చెప్పాను కదా. మా ఊళ్ళో కనుక నేను ఎంతోమంది నా కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నా ఫోటో పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది సాయం చేస్తాను. నేను సోషల్ మీడియా రాను అస్సలు. అక్కడ మన్నని నిలబెట్టినా అని చెప్పి మా నర్సరీ తగలబెట్టారు 25 లక్షలు నర్సరీ. ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మాకు ఇవ్వలే, టీడీపీ ఫామ్ తీసుకున్నామని చెప్పేసి. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాలి. అందుకోసం నేను వచ్చా. నర్సరీ మాది తగలబెట్టారు. పక్కా ఊళ్ళో ఎన్క్వైరీ చేసుకోమను. నేను అక్కడ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. పైరోల్ సర్టిఫికేట్ ఇచ్చారు, పైర్ ఇంజిన్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ మాకు రాలే, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వనేలే. వాడు టీడీపీ ఎత్తుడాలు చేసుకోలేదు. టీపీఎం తీసే మోక్షం వంకాయ, పెద్ద వంకాయ, నా పేరు చిన్న వంకాయ. మన్నది ఏం లేదు, మన్న అగ్రికల్చర్ చేస్తాడు. నేనే దానికి నడిపింది, మన్నకి సపోర్ట్ చేసింది నేనే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మంచిది.